బయోపిక్ వద్దు, ఏమైనా ఫిక్షనల్ చెప్పు. సైన్స్ ఫిక్షన్ అవి నా బుర్రకు అర్థం కావు. డ్రామా అవి నా బుర్రలోకి వెళ్తే నా బుర్ర ఇంకా పాడైపోద్ది. మ్యూజిక్ అమ్ము నా చెవులు పోతాయి. హర్రర్ నా చెవులు పోతాయి. నీ మామ నీకు అసలు ఏం కావాలి? నువ్వే చెప్పు. నువ్వే చెప్పు బేబీ. సరే బేబీ, నువ్వు డ్రాయింగ్ ఎందుకు వేయకూడదు? నీకు డ్రాయింగ్ అంటే ఇష్టం కదా. లేదు బేబీ, నన్ను డాడీ డ్రాయింగ్ చేయొద్దని చెప్పారు. అలా ఎలా అంటారు అంకుల్? అలాగా ఒక టాలెంటెడ్ పర్సన్ అలా డౌన్ చేసి మాట్లాడడం. డాడీ అలా అరిచారు అనుకున్నావు, నీకు తెలుసా? ఇది చాలా దారుణం. మీ డాడీ అలా చేయకూడదు. టేబుల్ మీద డైరీలో ఫ్యామిలీ బొమ్మ వేసా, అది పాస్పోర్ట్ అంట. దానికి నా మీద తిడతారా ఏంటి? బేబీ నువ్వు ఎందుకు కుకింగ్ చేయకూడదు? నువ్వు కుకింగ్ అంత మంచిది కాదు. ఎవరికి? నా ఫ్యామిలీకి. ఎందుకు? నీకు తెలుసా, నేను చికెన్ కుక్ చేస్తే కాలిపోయింది. ఓ, చికెన్ మాడిపోయిందా? హే లేదు లేదు, చికెన్ బాగానే ఉంది, కిచెన్ కాలిపోయింది. ఆ తర్వాత నేను మా డాడీ కేక్ తయారు చేసి ఇచ్చాను. అది తిన్న దగ్గర నుంచి మా డాడీ ఇంకేం తినట్లేదు. ఎలా తింటారు బేబీ? నువ్వు చేసిన కేక్ ఆయనకి చాలా నచ్చుంటది, అందుకే అది తప్ప ఇంకేం తినట్లేదు. లేదు లేదు లేదు, నేను కేక్ తయారు చేసింది రాయిలా ఉంది. డాడీ కేక్ అనుకుని తినేశారు, కళ్ళన్నీ ఓడిపోయాయి. అప్పటి నుంచి డాడీ ఇంకేం తినట్లేదు. ఆ తర్వాత నేను మమ్మీకి సూప్ తయారు చేసి ఇచ్చాను. మీ మమ్మీకి ఏమైంది? లేదు లేదు లేదు, మా మమ్మీకి ఏం కాలేదు. నువ్వు ఎందుకు అలా అంటున్నావు? ఏం కాలేదు కదా. కానీ మా తమ్ముడు గుడ్డువాడైపోయాడు. దీని అమ్మ సూప్ తాగితే మీ తమ్ముడు కళ్ళు పోయాయా? సూప్ లో టేస్ట్ కోసం పచ్చిమిర్చి డజన్ ఎండుమిర్చి వేసాను. ఎదురుగా ఉన్న మా తమ్ముడు మీద బుఫ్ అని వచ్చింది. దాంతో మా తమ్ముడికి కళ్ళు పోయాయి.